నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంది. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. పెదకంచెర్లలో స్వచ్ఛతా హీ భాగీదారీ ప్రోగ్రాం. రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఇది మంచి ప్రభుత్వం రెండవ రోజు కార్యక్రమం నూజెండ్ల గ్రామంలో ప్రారంభించగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటుందన్నారు. అవ్వాతాతల పెన్షన్ 4000, వికలాంగుల పెన్షన్ 6000, లక్షలాది మంది పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు, యువత భవిష్యత్తుకు మెగా డిఎస్సి, ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దు, వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు. కేంద్రం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని, ప్రజల కోసమే పనిచేస్తున్నాయని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక శాసనసభ్యుడిగా పనిచేస్తున్నందుకు నా జీవితం ధన్యమైందని నేను భావిస్తున్నా. నాకు నిండు సంతృప్తి ఉంది. గతంలో 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే ప్రతి ఊళ్ళో సిమెంట్ రోడ్లు, సీసీ డ్రైన్స్, చరిత్రలో ఎప్పుడూ జరగనన్ని పనులు, ఎక్కువ నిధులు ఇచ్చారు చంద్రబాబు గారు. మంచి పనులు చేసామనేటువంటి సంతృప్తి మాకుంది. గతంలో 5 ఏళ్ళు పనిచేసినప్పుడు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు, అరాచకాలు పెరిగిపోయినాయి, దోపిడీ పెరిగిపోయింది. ఇసుకలో దోపిడీ, బ్రాందీ విస్కీల్లో దోపిడీ, గన్నుల్లో దోపిడీ, ఎక్కడ చూసినా లక్షల కోట్లు దోచుకోవటమే కానీ జగన్ ప్రభుత్వం ఆనాడు ముఖ్యమంత్రి ఉండి పేద ప్రజలకి ఒరగబెట్టింది లేదు. ఆయన సంవత్సరానికి 250 రూపాయలు పెంచితే చంద్రబాబు గారు ఏకదమ్ములో 1000 రూపాయలు పెంచి పెన్షన్ 3000 పెన్షన్ 4000 చేసి 65,18,000 మందికి ఒకే రోజు 1వ తారీఖున ఉదయం నుండి మధ్యాహ్నానికే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ 90% పూర్తి చేశారు. సాయంత్రానికల్లా 98%, 99% పూర్తి చేసి భారతదేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు చంద్రబాబు గారు. ఎప్పుడైనా చూసామా? అధికారులు ఇళ్లకెళ్ళి ఉదయం 6 గంటలకే 7 గంటలకే లేపి ఇంట్లో వాళ్ళని తట్టి లేపి పెన్షన్ ఇచ్చారు. కష్టపడి పనిచేసినటువంటి అధికారులందరినీ పెన్షన్లు మా 10ంటికి మా ఆఫీస్ అని కూడా చూసుకోకుండా ఉదయం 6 గంటలకు వెళ్ళి పెన్షన్లు ఇచ్చినటువంటి సిబ్బందిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి పెన్షన్లు పంచిన వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు 14 లక్షల కోట్లు అప్పులు నెత్తి మీద పెట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు అన్యాయం అయిపోయారు, రాష్ట్రం బలైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్ల. ఇలాంటి కష్టకాలంలో ఎంప్లాయీస్కి జీతాలు కూడా అందవు అనుకుంటున్నారు, పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా డిపార్ట్మెంట్లో 6 నెలలకు కూడా జీతాలు లేవు. ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చినప్పుడు 1వ తారీఖే ఎంప్లాయీస్ అందరికీ జీతాలు. అంటే ముందు ఎంప్లాయీ జీతాలు అందుకుంటే వాళ్ళు సంతోషంగా ప్రజల కోసం పనిచేయగలుగుతారు. 1వ తారీఖే రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పైగా పెన్షన్లు 1వ తారీఖే. ఆ విధంగా 3000 పెన్షన్ 4000 చేసి అందించారు. మొదటి నెలలో ఏప్రిల్, మే, జూన్ నెలకు 1000 చొప్పున అవి కూడా తీసుకొచ్చి జూలైలో 4000, ఆ 3000 కలిపి 7000 ఒకే రోజు 7000 చొప్పున పెన్షన్లు పెంచారు. ఆ విధంగా అద్భుతాలు చేశారు చంద్రబాబు గారు. గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య, ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారు. చంద్రబాబు గారి ప్రభుత్వం రాగానే, ఎన్డీఏ ప్రభుత్వం రాగానే 16,437 టీచర్ ఉద్యోగ భర్తీ పూర్తి చేయడానికి పని ప్రారంభించారు. లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. గతంలో జరిగినటువంటి 9 డిఎస్సీ ద్వారా 2 లక్షలకు పైగా ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు గారిది. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ప్రజలు కూడా ఈరోజు విఘ్నులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మీ భూమి మీరు అమ్ముకోవడానికి వీల్లేదు. మీ భూమి మీరు అమ్ముకోవాలంటే అధికారులు పర్మిషన్ తీసుకోవాలా. అలాగే మీ భూమి అధికారి మీది కాదు, సుబ్బయ్యది, ఆయన అమ్ముకోమంటే ఆయన అమ్ముకోవచ్చు. ఇలాంటి దుర్మార్గమైన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రద్దు చేసినటువంటి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా దేశంలోనే ఒక కొత్త చరిత్ర సృష్టించారు. ఒకేసారి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు పెట్టారు ఉపాధి హామీ పనుల మీద. రాష్ట్రంలో వేలాది పంచాయతీల్లో ఒకే రోజు జరిగి
బ్రహ్మాండంగా అనేక పనుల మీద తీర్మానాలు జరిగినాయి. ఇది దేశ చరిత్రలోనే ఒక గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటిది గిన్నీస్ బుక్ రికార్డు సాధించారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పనుల గురించి గ్రామ సభలు రాష్ట్రం మొత్తం ఒకే రోజు ప్రతి ఊరు జరిపించి మరి ముందుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక సక్సెస్ఫుల్ జోడి. ఇద్దరు కూడా రామలక్ష్మణులాగా కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రం బాగుపడటం, సంక్షేమం, అభివృద్ధి అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మరోపక్క నరేంద్ర మోడీ గారు మనకి బ్రహ్మాండంగా మన రాష్ట్రాన్ని ఆదుకుంటూ రాజధానికి నిధులు ఇవ్వటం, పోలవరానికి నిధులు ఇవ్వటం, ఆ విధంగా మన రాష్ట్రానికి కొండంత అండగా ఉన్నారు ప్రధానమంత్రి మోడీ గారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రావడం వల్లనే 100 రోజుల్లో 100కు పైగా మంచి పనులు జరిగినాయి. దీన్ని మనందరూ గుర్తించాలా. గతంలో పంచాయతీల నుండి ఎత్తుకుపోయాడు నిధులు జగన్మోహన్ రెడ్డి గారు, మున్సిపాలిటీల నుండి ఎత్తుకుపోయాడు నిధులు జగన్మోహన్ రెడ్డి గారు. 12,000 కోట్లు పైగా ఉన్న నిధులను తీసుకెళ్లారు. గ్రామాలకి ఎక్కడ అభివృద్ధి చెందుతాయి? మీరు గ్రామాలకు నిధులు ఇవ్వాల్సింది పోయి జగన్ పాలనలో ఉన్న నిధుల్ని పక్కాటికి డైవర్ట్ చేశారు. ఇది ఎంత దుర్మార్గం అండి. మహాత్మా గాంధీ ఏం చెప్పారు? గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మరి దానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు చేశాడు. స్థానిక సంస్థల నుండి నిధులు ఎత్తుకుపోయాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల్లోనే 2 విడతల నిధులు ఇచ్చారు. పల్లెలకి స్థానిక సంస్థలకి నిధులు ఇచ్చారు. ఓసారి 1400 చిల్లర, ఇంకోసారి 940 కోట్లు, ఆ విధంగా సుమారు 2400 కోట్లు నిధులు ఇచ్చారు చంద్రబాబు గారు. ఆ రోజు ఆయన నిధులు ఎత్తుకుపోతే ఈరోజు చంద్రబాబు గారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో నిధులు పల్లెల అభివృద్ధి చెందాలని నిధులు పంపించడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి నేను మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. అలాగే ఈ విధంగా రైతుల కోసం ధాన్యం కొనుగోలు చేస్తే ఆ డబ్బులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి పాలనలో. చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చినాక 1440 కోట్ల రూపాయలు ధాన్యం కొన్న రైతులకి డబ్బులు విడుదల చేశారు మన నాయకుడు చంద్రబాబు గారు. ఆ విధంగా ధాన్యం అమ్ముకున్న డబ్బులు రాని రైతులకి కొండంత అండగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. అలాగే తొందరలోనే పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ నిధులు ఇంకా మన నియోజకవర్గానికి తీసుకొస్తాం. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు అన్నా క్యాంటీన్లు పెడితే చంద్రబాబు గారు జగన్ పాలనలో మళ్ళీ మూసేశాడు. మండలంలోని పెదకంచెల గ్రామం పంచాయతీ నందు స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛతలలో భాగంగా స్వచ్ఛతా హీ భాగీదారీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ముందుగా కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ హైస్కూల్ నందు విద్యార్థులు సచివాలయం నుంచి రామాలయం వీధి వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి స్వచ్ఛ భారత మిషన్ మండల కోఆర్డినేటర్ ప్రభాకర్ రావు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఈఓపీఆర్డి సుందర్ రెడ్డి మాట్లాడుతూ మనము స్వచ్ఛతను కలిగి ఉన్నామంటే మానవ సేవ చేయడమేనని తెలియజేశారు. స్వచ్ఛత పాటించడం సేవతో సమానము, సేవ చేయడంతో సమానం. అంటే వ్యక్తిగతంగా మనం పరిశుభ్రత పాటించాలి, అదేవిధంగా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త ఎక్కడ కూడా ఎక్కడంటే అక్కడ వేయకుండా డస్ట్బిన్లో వేయాలి, లేదంటే చెత్త రిక్షాలు వేయాలి. ఫలితంగా మన గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది. పరిశుభ్రంగా ఎక్కడైతే ఉంటుందో మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనకు అదే సంపద. మనం అనారోగ్యం పాలైతే పరిశుభ్రత ఎప్పుడు జీవితకాలం అంతా కూడా పాటిస్తూ మనం ఆరోగ్యంగా ఉండటమే కాదు, మన గ్రామాన్ని కూడా ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా గ్రామ పంచాయతీకి సహకరించాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా సంబంధం లేకుండా కాకుండా అందరూ కూడా పరిశుభ్రత పాటించి గ్రామాన్ని ఆరోగ్యవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ధన్యవాదాలు.
వారసత్వంగా వచ్చిన ఆస్తిని అక్రమంగా కొందరు ఆక్రమించుకునేందుకు చూస్తున్నారని, అదేమని ప్రశ్నిస్తే దాడులు చేసేందుకు సిద్ధమయ్యారని పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అవ్వారు శంకర్రావు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వినుకొండ పట్టణంలో మార్కాపురం రోడ్డులోని చెక్పోస్ట్ సెంటర్ వద్ద 80 సెంట్ల స్థలం 1946 నుంచి తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిందని, అందులో 44 సెంట్ల భూమిని 2021లో అమ్మామని, అయితే ఆ స్థలంలో 1.5 సెంటు భూముల్లో తమ పూర్వీకుల సమాధులు ఉన్నాయని, ఆ స్థలం కూడా కబ్జా చేసి ఆక్రమించుకునేందుకు చూస్తున్నారని, ఏమని అడిగితే మేనేజర్ పై దాడికి యత్నించారని ఈ సందర్భంగా తెలియజేశారు. స్థలంపై సర్వ హక్కులు తమకే ఉన్నాయని, ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని, అధికారులు చొరవ తీసుకొని తమ ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. స్థలం మా తాతయ్య గారు 1954 కొన్నారు. 46 తర్వాత ఆయన 54లో మరణించారు. ఆయన సమాధి ఇక్కడ ఇచ్చేసాము. తర్వాత 1977లో ఈ మొత్తం 80 సెంట్లు కొన్నాం. ఇందులో 55 సెంట్లు నేను గుత్తా సుబ్బారావు గారు మా నాయనమ్మ దగ్గర నుంచి రిజిస్టర్ చేయించుకున్నాం. తర్వాత బ్యాక్ సైడ్ ఎలానే ఉంది, బ్యాక్ సైడ్ ముందు కట్టుకున్నాం. తర్వాత 99లో నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు అవ్వారు రాములు గారు చనిపోయారు. ఆయన్ని రామదూత స్వామీజీ అని వాళ్ళ శిష్యులు పెంచుకుంటారు. వాళ్ళంతా ఇక్కడ భజన చేసుకుంటారు. ఆయన సమాజ సమక్షంలో భజన చేస్తూ ఉంటారు. ఆ భజన కోసం సంవత్సరం ఇక్కడ ఆర్థిక ఇక్కడే జరుపుతుంటాం. గుళ్ళో శివాలయం రామాలయం కాంప్లెక్స్ ఆయన శిష్యులు ఒక అన్నదాన కార్యక్రమం రోజు ప్రతి సంవత్సరం 150 మందికి ఉంటుంది. ఆయన 99లో చనిపోయారు, 91లో చనిపోయారు. ఆ తర్వాత మా అమ్మగారు 15లో చనిపోయారు. ఇది ఓపెన్ సైట్లో ఉందని చెప్పేసి 12లో దీనికి 20 కొలతలతో ఇది కట్టేసాము. కొద్ది ముందు స్థలం ఉంది, ఇటువైపు అటువైపు అన్ని వైపు ముందు స్థలం కూడా ఉంది. మేము తర్వాత ఇది 2021లో ఈ 50 సెంట్లలో ఇవన్నీ తీసేసి 44 సెంట్ల స్థలాన్ని అమ్మాము వేరే వాళ్ళు ఫ్లాట్లో ఒక 13 ఫ్లాట్లు పెట్టేసుకొని వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. దీన్ని విడగొట్టారు కొంతమంది. ఈ సైట్ వెనకాల ఉన్నవాళ్ళు దీన్ని ఈ 2 రోడ్ల మధ్యలో ఉంది కాబట్టి దీన్ని కూడా డిస్మాంటిల్ చేసి సైట్లో కలుపుకుంటే వాళ్ళకి ఎక్కువ లాభం వస్తుంది, ఒక 40-50 లక్షలు కలిసి వస్తుందనే దురుద్దేశంతో 3 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నాను. ఈలోపు నేను ఒకసారి 22లో మున్సిపల్ కమిషన్ ద్వారా ట్రై చేస్తే నేను హైకోర్టుకి వెళ్ళి స్టే కూడా తీసుకున్నాను. స్టే కూడా ఉంది పిటిషన్ అలాగే. తర్వాత ఇప్పుడు మేము ఈ కార్యక్రమం నిమిత్తం శుభ్రం చేయడానికి మా మేనేజర్ రామయ్య గారిని పనిచేస్తుంటే వెంకట్రావు, మంగళపు వెంకట్రావు, ఇంకొక 2-3 ఎవరో వచ్చేసి ఆయన మీద హెరాస్ చేసి నువ్వెవరు ఇక్కడ బాగు చేయడానికని ఆయన మీద దుర్భాషలాడి ఇదంతా చేశారు. ఆయన వెంటనే పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఈ విషయం ఫిర్యాదు చేయడం కూడా అయిపోయింది. ఇక అప్పటి నుంచి దీని మీద మాకు వాళ్ళు ఎప్పుడు మేము విచారిస్తే ఏంటంటే దీన్ని కూడా ఎలాగైనా సరే డిస్మాంటిల్ చేసి వాళ్ళ సైట్లో ఎన్క్రోచ్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. దాన్ని ఖండిస్తూ మేము విచారిస్తాం. పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు బూదాల సాగర్ బాబు పుట్టినరోజు వేడుకలు పట్నంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. అనంతరం మండలంలోని విటమరాజుపల్లిలో బదిరుల పాఠశాల గుమ్మడి ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆశీర్వదించారు.
పట్నంలోని మున్సిపాలిటీ నందు గ్రీవెన్స్ స్పందన కార్యక్రమాన్ని వినుకొండ మున్సిపాలిటీలో కూడా నిర్వహించాలని సిపిఐ పార్టీ వినుకొండ నియోజకవర్గం సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ఏరియా కార్యదర్శి బోదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అర్జీలు స్వీకరించి తగు సమయంలో ప్రజలచే స్వీకరించిన అర్జీలను ఈ వేదిక ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందన్నారు. కనుక వినుకొండ మున్సిపాలిటీలో గ్రీవెన్స్ స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల అర్జీలను స్వీకరించాలని, వాటిల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సరైన అవగాహన లేక సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మున్సిపాలిటీ ఆఫీస్ వద్దకు వచ్చి తమ గోడు చెప్పుకుందామని వస్తే మున్సిపాలిటీ ఆఫీసులో పలకరించే నాదుడే లేడని ప్రజలు తిరిగి వెళ్లిపోతున్నారన్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి వినుకొండ మున్సిపల్ ఆఫీసులో కూడా గ్రీవెన్స్ స్పందన కార్యక్రమం నిర్వహించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు గ్రామం కేవీఆర్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నందు వజ్ర ఫౌండేషన్ వారిచే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పూదట అనల కుమార్ కి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా సన్మానం అందుకుంటున్న పూదట అనల్ కుమార్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని, భవిష్యత్తులో మరెన్నో అవార్డులు అందుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.